నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు రానున్న ఎన్నికలు కీలకం. సీఎం జగన్ పై రాళ్ల దాడికి పాల్పడటం సిగ్గుచేటు అని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. కొత్త డ్రామాకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డి. దోచుకోవడం, ప్రతిపక్షాలపై దాడులు తప్ప అభివృద్ధి ఎక్కడా అని జిల్లా టీడీపీ అధ్యక్షుడు గంటి బాబుజీ ఆరోపణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడి అమానుషం. సీఎం త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. విద్యతోనే సమాజంలో సాధికారత, సమానత్వం సాకారం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే 175 స్థానాలు వైసీపీ దక్కించుకుంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి దుర్మార్గపు చర్య అని, ఇలాంటి దాడులు అవమాననీయమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఖండించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎంపై దాడి చేశారని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని మేమంతా సిద్ధం బస్ యాత్రలో సీఎం జగన్ పై జరిగిన దాడికి ఎన్ఏడి వైసీపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావునే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు దాడులకు పాల్పడడం అలవాటే అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికే కుట్ర చేశారని విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా సీఎం భయపడరని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైపే ఉన్నారని, ప్రజలే ఆయన్ని రక్షించుకుంటారని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 సీట్లు వైసీపీ సాధిస్తుందన్నారు. వైసీపీ సభలకు జనం నుంచి వస్తున్న స్పందనను ఓర్వలేకే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో 14 వార్డులకు సంబంధించిన కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రీతమైన నేత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మేరకు ఈరోజు మీ అందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు దౌర్జన్యంగా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని టీము ప్రవర్తించడం, ఇటువంటి చర్యలకి పాల్పడడం అన్నది చాలా బాధాకరం. ఈరోజు సిద్ధం సభల దగ్గర నుంచి ఈరోజు ఈ బస్సు యాత్ర వరకు, సిద్ధం బస్సు యాత్ర వరకు చూసిన ఆదరణ, ప్రజల తాలూకా ప్రేమని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తండోపతండాలుగా జనాలు వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడం చూసి ఓరవలేక ఈరోజు చంద్రబాబు నాయుడు ఇటువంటి చీప్ రాజకీయాలు చేయడం అన్నది చాలా దుర్మార్గం. అంటే ఈయనకి కొత్త కాదు, ఎందుకంటే పిల్లనిచ్చిన మామ మీదే, ఎన్టీఆర్ గారి మీదే ఆయన మీద చెప్పులు వేయించిన సంస్కృతి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి అన్నారు. తుంగ్లాం గ్రామంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే తనపై కొంతమంది కుట్ర పన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా ఊపిరి ఉన్నంత వరకు తాను తెలుగుదేశం పార్టీలో ఉంటారని చెప్పారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. నిజాలు అధిష్టానం గ్రహించింది కాబట్టే పార్టీ పెద్దలు తనను సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించారన్నారు. కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఎన్నుకున్న 69వ వార్డు ప్రజలకు నిరంతరం సేవ చేసుకుంటూ, ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ మళ్ళీ నన్ను ఆహ్వానిస్తుందో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్న పిదప 12వ తేదీన తెలుగుదేశం పార్టీ నా మీద పెట్టిన సస్పెన్షన్ ఎత్తివేయడం శుభ పరిణామంగా భావిస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ కోసం చివరి రక్తపోటు వరకు పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు
తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన బాధ్యత ఉంది. అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి అమానుషమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు కుట్ర చేసి ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి చేయించారని ఆరోపించారు. అంతకుముందు 45వ వార్డు తాటిచెట్లపాలెం జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కొబ్బరికాయలు కొట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా నుంచి భారీ సంఖ్యలో యువత మహిళలు తెదేపాలో చేరుతున్నారు. తాజాగా 86వ వార్డు కూర్మన్నపాలెం గౌరీనగర్లో స్థానిక నాయకులు లోవరాజు తులసిరాముల ఆధ్వర్యంలో వందలాదిగా తరలివచ్చి తెదేపా కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వారందరికీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛమైన పాలన కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. వైకాపా పాలనలో విసుగెత్తిపోయిన వారంతా తెదేపాలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు, 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్, నల్లూరు శ్రీనివాస్, మాడిస కనకరాజు, కాదా శ్రీనివాస్, సోమశేఖర్, ఊరుకుటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను. అలాగే శ్రీభరత్ గారు, గీతం కాలేజ్ చైర్మన్ గారు, అలాగే బాలకృష్ణ గారు ముద్దునల్లుడు, అలాగే యువ నాయకులు స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేసి ఈ పార్లమెంట్కి వారు సేవ చేద్దామని చాలా ఉత్సాహపడుతున్నారు. వారు ఎంపీగా పోటీ చేస్తారు కనుక మీ యొక్క అమూల్యమైన ఓటును ఒకటి నేను శాసనసభ్యుడిగా నాకు, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా శ్రీభరత్ గారికి సైకిల్ గుర్తుపడి వేసి మీరు అఖండమైన విజయం చేకూరుస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. బీజేపీ కూటమిగా ఈరోజు వెళ్తున్నారు. ఈ మూడు పార్టీ నాయకులు కూడా అధినాయకుల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తున్నారు. మీరు కూడా కింద స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడిపై పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి ఆది ప్రస్పందించారు. ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి భయపడతారని చంద్రబాబు అనుకుంటున్నట్లు ఆరోపించారు. టీడీపీ నాయకులు జగన్ పై దాడి చేస్తే వెనకడుగు వేసి రోడ్ షోలు మానుకుంటారనుకుంటే అది వారి అమాయకత్వం అవుతుందన్నారు. 2019 ఫలితాలే తిరిగి రాబోతున్నాయన్నారు. చంద్రబాబు ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. వాళ్ళు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు, రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అంటే నిజంగా ఇవాళ మీకు ఎదుర్కొనేటువంటి దమ్ము లేక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక వాళ్ళ భౌతికంగా కూడా ఆయన మీద రాళ్ల దాడి చేసేటువంటి దిగజారు స్థాయికి మీరు దిగజారిపోయారంటే ఇంకెంతకన్నా ఏమనాలి మిమ్మల్ని. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఇటువంటివి ఎన్ని దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. ప్రజలందరూ తాలూకా ఆశీస్సులతో మళ్ళీ అత్యధిక మెజార్టీతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు అనేటువంటిది మీ అందరికి కూడా తెలియజేసుకుంటారు. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తాలూకా ఆశీస్సులు, దీవెనలే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షగా ఆయన ముందుకు నడిపిస్తాయనేటువంటి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఇటువంటి ప్రతి ఒక్క దాడికి కూడా రాబోయేటువంటి కాలంలో తిరిగి మీకు సమాధానం దొరుకుతుంది, చూసుకోండి కబడ్దార్ అని చెప్పి నేను తెలియజేస్తూ, మలయాళీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో ఒకటైన విషు రోజును గాజువాకలో కొన్నేళ్లుగా స్థిరపడి ఉన్న మలయాళీ కుటుంబాలు ఘనంగా జరుపుకున్నాయి. అక్కడి రాష్ట్రంలో ఈ వేడుకను ఏ విధంగానైతే జరుపుకుంటారో అదే మాదిరిగా పారిశ్రామిక వ్యాప్తంగా ఉన్న కుటుంబాలు పండుగను జరుపుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త గాజువాకలో కైరాలి క్లబ్ ప్రతినిధి ఎస్జి విజయ్ కుమార్ నేతృత్వంలో వేడుకలు జరిగాయి. సాంప్రదాయ వస్త్రాలు ధరించి ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ధాన్యం, ఇతర పంటలను, పళ్లను ఉంచి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహానికి పూజలు చేశారు. అందరి ఇంట సందడి వాతావరణం నెలకొంది. విషు పండగ కేరళ వాళ్ళు అందరూ ఈరోజు పండుతుంది. అంటే ఈ రోజులు పండిన తర్వాత అందరూ తీసుకొచ్చి ఇలా ఇంటి దగ్గర పెట్టేసి పిల్లలతో అందరితో కలిసి అంటే సంతోషంగా
ఈరోజు ఫెస్టివల్గా ఇది చేస్తారనమాట. ఆ రోజుగా విషు అంటారు. అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి అందరికీ దక్షిణ ఇస్తారు. దక్షిణ అంటే కోయిన్స్ అదని ఇస్తారు. అది ఆ సంవత్సరం అంతా ఉంచుకుంటారు అనమాట. అంటే ఆ సంవత్సరం అంతా మంచిగా జరుగుతుందని చెప్పి ఆ కోయిన్స్ కానీ ఏ డబ్బులు ఎంత ఇస్తున్నారో అది ఉంచేస్తారు అనమాట. అంటే ఇక్కడ మన ఉగాది ఎలాగుంటే సేమ్ అలాగా కేరళలో ఈరోజు విషు. మా కుటుంబాలు అందరూ కేరళ వదిలేసి ఊరు ఎక్కడ ఏ కంట్రీ వెళ్ళినా కూడా ఈరోజు వాళ్ళు 100% వాళ్ళు ఫెస్టివల్ చేస్తారనమాట. అంటే విషు రోజు పొద్దున 5 గంటలకు లేచి భగవంతుని దండం పెట్టి ఇది కళ్ళు ఇక్కడ వచ్చి కన్ను తీసి భగవంతుని చూస్తారనమాట. అంటే మెయిన్ కృష్ణుడిని చూసి ఏ పండింది సొంతంగా పండింది ఆ తర్వాత ఎక్కడ అన్ని మొత్తం ఐటమ్స్ అన్నీ పెడతారనమాట. పెట్టి అంటే ఆ సంవత్సరం మన దగ్గర ఇంటి దగ్గర తయారు చేసేది అన్నీ కూడా ఆ రోజు చూసి అంటే సాటిస్ఫై అవుతారు ఈ ఐటమ్స్ అన్నీ తయారైందని చెప్పి. అదే విషు అంటే. టుడేస్ విషు అందరికీ విషు ఆశంసగల్. ఇన్ మలయాళం ఇట్స్ కాల్డ్ విషు ఆశంసగల్. సో ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్సో ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్. And on this day, as soon as we get up, the first thing we see is Lord Krishna, and all the harvested vegetables and fruits are put in front of Krishna. It's like an ode to Krishna. All the youngsters are given money from the elders. భారత రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జై గౌతమ్ బాబా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏవియన్ కాలేజ్ దరి రెల్లివీధి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాస్పల్లి మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలన, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారత రాజ్యాంగ వ్యవస్థాపన కోసం చిరస్మరణీయమైన కృషి చేసిన నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న వారు ఆ దిశగా కృషి చేయాలని కోరారు. అనంతరం వాస్పల్లి చేతుల మీదుగా పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్ కళ్యాణ్ ముని, తిరుమలరావు, మధుసూదన్ రావు, ఆడ్మాన్ గ్యారీ, శ్రీనివాసరావు, కస్తూరి వెంకట్రావు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏ నాయకుడైనా సరే, భారతదేశంలో ఏ నాయకుడైనా సరే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఉంటేనే వాడు నాయకుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన వాడు నాయకుడే కాదు. ప్రజలకి మేలు చేయలేడు. ప్రజలు వాడిని ఓడిస్తారు కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఇంబైబ్ అయిపోయి ఉన్నాయి జనాల్లోని, నరాల్లోని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పేదలకు పనిచేస్తా ఉన్నాడు అని చెప్పేసి అంటే ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా అది పేదవాడు చెందేది నాయకుడా, పేదవాడి దగ్గరికి చేరది నాయకుడు అని చెప్పిన మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్. సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపినట్లు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల కాలంలో ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. కేవలం దోచుకోవడం, ప్రతిపక్షాలపై దాడులు చేయడం తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని సర్వనాశనం చేశాడన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. జగన్ ఎన్ని డ్రామాలాడినా ప్రజలు నమ్మరని, పెట్టి బేడా సర్దుకుని ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. ఈరోజు మీకు మాకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, సుమారు 4 సంవత్సరాల 10 నెలలు పరిపాలించిన మహానుభావుడు ఎటువంటి పాలన అందించాడో మీకు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతసేపు ఎవరిని అరెస్ట్ చేద్దామా, లేకపోతే ఎవరి ఆస్తి కబ్జా చేద్దామా, లేకపోతే ఎవరిని మర్డర్ చేద్దామా, మనకు అపోజిషన్ వాళ్ళు ఎవరు బాగా స్ట్రాంగ్ ఉన్నాడు, లేకపోతే ఎవడు ఆస్తి కూలగొడదామా, స్ట్రాంగ్గా ఉంటే ఫైనాన్షియల్గా ఆయన ఆస్తి చేద్దామా, ఇటువంటి ఆలోచనలతోనే కాలం గడిపిన ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఎక్కడా కూడా ఒక్క మంచి పని చేసిన పాప అనుకోలేదు. మనం లెక్కేసుకుందాం. ఇటు అమరావతి నుంచి ఇటు దాకా, అమరావతి నుంచి కడప వరకు, అమరావతి నుంచి నెల్లూరు వరకు
అటు చిత్తూరు వరకు కూడా చూసుకున్నా ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ అనేది పెట్టలేదు, ఒక కంపెనీ అనేది పెట్టలేదు. ఎంతసేపు చెప్పినా మేము 13 లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ రాసిన విశాఖ మనం ఈ సమితిలో ఇండస్ట్రీ సమితిలో చెప్పిన బాకా వదిన అక్కడ కోడిగుండు మంత్రి ఈ ముఖ్యమంత్రి కూడా ఈ విశాఖపట్నంలో ఎన్ని కంపెనీలు ప్రారంభించాలో మాకు చెప్పండి. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కీలకం కానున్నాయని ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ఒక హోటల్లో నిర్వహించిన రెడ్డి సంఘం ఆత్మీయ సమావేశంలో వైవి సుబ్బారెడ్డితో పాటుగా విశాఖ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన దాటికి తట్టుకోలేక ఆయనపై రాళ్ల దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. టీడీపీ హయాంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తూ పాలన సాగించారని విమర్శించారు. గాయపడ్డ సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే 16 అడుగులు ముందుకు వేస్తుందని గుర్తు చేశారు. 3,70 కోట్ల రూపాయల వ్యయంతో సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టి 1,25 మంది కుటుంబాలకు అండగా నిలిచారని, ఒక్కడి మీద దాడి చేసి వారి చేతకానితనాన్ని నిరూపించుకున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుక పెద్ద ప్రజా సైన్యమే ఉందని, సహనాన్ని పరీక్షించుకోవద్దని హెచ్చరించారు. పోలీస్ అధికారుల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు కూడా అప్పట్లో మన నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి సుదీర్ఘ పాదయాత్రలో 3,640 కిలోమీటర్ల పాదయాత్రలో ఆ పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి అప్పుడు కూడా ఇటువంటి కుట్రపూరితంగా విశాఖపట్నం నడిపోతే ఎయిర్పోర్ట్లు నిర్భయానికి నిక్కచ్చికి నిర్భయానికి మారు పేరు ఈ రోజు రెడ్డి కూడా అంటే మంచి పరిపాలన అందించగలరు, అందరికీ న్యాయం చేయగలరు, ధర్మానికి ప్రతిగా నిలబడగలరు. అటువంటి పేరు ఈరోజు రాజులుగా రెడ్డి రాజులంటే పెద్ద పేరు. ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుని అందరికీ సమైన న్యాయం ధర్మం అందరినీ కూడా ఒక కుటుంబాలుగా చూసుకొని వెళ్ళే అటువంటి గుణం అటువంటి నైజం ఉందని చెప్పేసరి అటువంటి చరిత్ర. 3,70,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా 1,25,00,000 కుటుంబాలకి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా. కాబట్టి నిన్న కూడా చూసాం, నిన్న దాడి చాలా ఒక పాజిటివ్గా చర్య, ఒక అమానుషంగా చర్య. ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాళ్ళ దాడి తెగబడ్డారంటే వాళ్ళు ఎంత అసహనం గురవుతున్నారు వాళ్ళకి అర్థమైపోయింది. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఓడించలేము. రాజకీయాలు కాకుండా ఓటమి భయంతో వెన్నులో ఉడుకు పుట్టి ఏదో రకంగా ఓడిపోతామని భయంతో ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతకి విఘాతం కలిగించాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్ని వాయిదా వేయాలనే కుట్రలో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను నచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా సమన్వయంతో జగనాన్ని అఖండ మెజారిటీతో రెండోసారి ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా సమన్వయంతో ఉండి ఈ 30 రోజులు కూడా ప్రతి ఒక్కరు ప్రతి భాగాన్ని కూడా గెలిచిన తర్వాత అప్పుడు మన సత్తా ఏంటో మన సమర్థత ఏంటో ఈ దాడులు చేసిన నాయకులు ఈ రాష్ట్రంలో ఎక్కడికి అప్పుడు ప్రశ్నిద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి అనే ఆలోచన ఏమాత్రం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అనాలోచిత పరిపాలనతో ప్రజలు పూర్తిగా విసుగు చెందారని, రాబోయే ఎన్నికల్లో భారీ ఓటమితో వైసీపీ పార్టీ ప్రజాక్షేత్రం నుంచి తుడిచిపట్టుకుపోయేలా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గ కూటమి బలపరుచిన అభ్యర్థి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వరుస చేరికలు వేళ గంటా మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో నిండిపోయిన వైసీపీ నాయకులు చేస్తున్న అసమర్థ పాలనతో విసుగు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలోకి చేరుతున్నారని అన్నారు. జీవీఎంసీ 45వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు, సచివాలయం కన్వీనర్ గొరపల్లి గోవింద్ తో పాటు మహిళలు, గోవింద్ అనుచరులు, పలువురు సుమారు 100 మంది కార్యకర్తలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి గంటా శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కష్టపడి పనిచేసి కూటమి అభ్యర్థుల గెలుపుకు సహకరించాలని కోరారు.
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తాను పనిచేస్తానని తెదేపాలో సస్పెన్షన్ ఎత్తివేత నేపథ్యంలో 86వ వార్డు కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు స్పష్టం చేశారు. వార్డు నాయకులు కరి ఈశ్వరరావు నాయుడుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొందరు ఇచ్చిన తప్పుడు సమాచారం కారణంగా గతంలో తనతో పాటు మరికొందరు సస్పెన్షన్కు గురయ్యారని, ఎన్నికల నేపథ్యంలో తెదేపా అధిష్టానం పునరాలోచన చేసి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల అవసరాన్ని గుర్తించి సస్పెన్షన్ ఎత్తివేశారని తెలిపారు. విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, గాజువాక కూటమి అభ్యర్థి పల్లాను గెలిపించుకుంటామని చెప్పారు. నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక వస్తున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు 500 వాహనాలతో ర్యాలీగా వెళ్తున్నట్లు తెలిపారు. ఇవాళకి 24 కోట్లతో ఈ 3 సంవత్సరాల్లో నేను అభివృద్ధి చేశాను. ఆ అభివృద్ధి కూడా పనికొస్తుంది రేపొద్దున ఎలక్షన్స్లో. ప్రజలందరికీ కూడా మంచినీరు కానీ, కరెంటు కానీ, అలాగే రోడ్లు, డ్రైన్స్ కూడా నేను దగ్గరుండి 24 కోట్లు శాంక్షన్ చేయించి ఒక ఉత్తమ వార్డుగా తయారు చేయడం కూడా జరిగింది. ఈ 98 వార్డులో అత్యధిక జనాభా ఇది 3వ వార్డు అవుతుంది. అత్యధిక జనాభా ఉన్న వార్డు ఇవాళ గాజువాకలోనే మొట్టమొదటి వార్డు అవుతుంది. 29,000 ఓట్లు ఉన్న వార్డు ఈ వార్డు. కాబట్టి ఈ వార్డులో కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ జీవీఎంసీ 74వ వార్డులో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అమర్నాథ్ ప్రచార యాత్రకు జనం పోటెత్తారు. జనం తండోపతండాలుగా తరలి రావడంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. పెదగంట్యాడ ఫైర్ స్టేషన్ కూడలి వద్ద ప్రారంభమైన పాదయాత్ర సిద్ధేశ్వరం, దల్లివానిపాలెం, కోనవానిపాలెం, వెంపల్ నగర్, వియ్యపువానిపాలెం మీదుగా అంబేద్కర్ కాలనీ వరకు కొనసాగింది. అడుగడుగునా జనం అమర్నాథ్కు జేజేలు పలికారు. జై జగన్, జై అమర్నాథ్ నినాదాలతో హోరెత్తింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జగన్పై జరిగిన దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవహార శైలిపై అమర్నాథ్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, తిప్పల దేవన్ రెడ్డి, జగన్నాథం, కార్పొరేటర్ రాజాల రామారావు, ఎన్వై నాయుడు, గొందేసి సత్యారావు, గొరుసు సత్యం రెడ్డి, కరచాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాపాడాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క జరుగుతూ ఉంటే నిన్ననే చూసాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రోడ్ షోలో అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి గారికి గడిచినటువంటి 20 రోజులుగా ఆయన రోడ్ షోల్లో వస్తున్నటువంటి వేలాది మంది జనం, ఆయన సభలకు వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేక అప్రజాస్వామ్యంగా ఆయన మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, అప్రజాస్వామిక రాజకీయాలను మానుకుంటే మంచిది అనేటువంటి విషయాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 3 రాజకీయ పార్టీలు కలిసినా సరే మాకు బలం చేకూరట్లేదు, మాకు ఎక్కడ కూడా ప్రజాదరణ లేదు అనేటువంటి అభిప్రాయం ఈరోజు వారిలో కలిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా అడ్డుకుంటే రేపు ఆయన ప్రచారం మానేస్తాడు, రోడ్లోకి రావడం మానేస్తాడు అనుకుంటారు. ఆయన వారి తాలూకు అమాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటివి ఎన్ని జరిగినా, ఏ రకమైనటువంటి ఆయన మీద ఈ అప్రజాస్వామిక కార్యక్రమాలు చేసినా తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మరింత అభిమానాన్ని చూడబడేటువంటి కార్యక్రమం. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై మాజీ ఎంపీ, అరకు ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత స్పందించారు. సాక్షాత్ ముఖ్యమంత్రిపైనే దాడి జరగటం దారుణమని, సీఎం స్థాయి వ్యక్తి మీదనే దాడి జరిగితే రాష్ట్రంలో మాలాంటి అభ్యర్థులకు రక్షణ ఏముంటుందని, దీనిని ఏపీ ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా రక్షణ లేకుండా పోతుందని, ఈ సంఘటనపై తక్షణం ఎన్నికల కమిషన్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా వ్యవహారంలో ప్రభుత్వం తరపున విఫలమైన సిఎస్ డీజీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలను సహించకూడదని తెలిపారు. మేము చేస్తున్న ఎన్నికల ప్రచారంలో సైతం అడుగడుగున అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, ప్రజాస్వామ్యంలో అభ్యర్థులకు ప్రచారం చేసే హక్కు ఉంటుందని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరం. సాక్షాత్తు సీఎం మీదే దాడి జరిగిందంటే అది ఎంత దారుణమో అర్థం చేసుకోండి. సీఎం మీదే దాడి జరిగిందంటే మాలాంటి అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అండ్ రక్షణ శాఖ వైఫల్యం. 100% ఈసీ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. డీజీపీ, సిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఇమీడియట్గా ఈరోజు నేను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్య కారణంగా
ఇమీడియట్గా ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి వారిని 100% మార్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్ రవీంద్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ అక్క పీలా రమాదేవి, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్ రావు, ఆ ప్రాంత వాసులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆ పక్కనే ఉన్న షిరిడి సాయిబాబా ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి పాల్గొని షిరిడి సాయి నాథుడికి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చి బాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బెహ్రా భాస్కర్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తూ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అలాగే అదే ఆలోచన విధానంతోనే పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్కు ప్రజలందరూ ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో విశాఖ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గుండుశెట్టి శ్రీనివాసరావు, గొర్ల అప్పలస్వామి నాయుడు, రవీంద్ర యూత్ సభ్యులు, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతీయులందరూ కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినట్టు, అలాగే మంచి మున్సిపల్ చైర్మన్ రమకుమారి గారిని కూడా భాగస్వామ్యం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఆశయాలే ఈ దేశానికి శ్రీరామ్ రక్ష అని చెప్పి నమ్మే వ్యక్తుల్లో ప్రథమ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా విజయవాడలో అతిపెద్ద స్టాచ్యూని నిర్మించారు. అదానీ గంగవరం పోర్టులో పనిచేస్తున్న నిర్వాసితులు, జీపీఎల్, జీపీఎస్ పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు, లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్ట్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లను అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని, గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు డిమాండ్ చేశారు. గత 5 రోజులుగా అదానీ గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదానీ గంగవరం పోర్టు కార్మికులకు ఇతర పోర్టుల వలె కనీస వేతనం 36,000 రూపాయలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్టరీ చట్టంలోకి తీసుకురాకుండా గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగించి నేడు బీజేపీ కలిసి అదానీకి గంగవరం పోర్టును కట్టబెట్టడాన్ని తీవ్రంగా విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 5 రోజులుగా అదానీ గంగవరం పోర్టు కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. కార్మికుల న్యాయ పోరాటానికి పార్టీ తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. కార్మికులు గతంలో 64 రోజులు ఆందోళన చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు రానున్న ఎన్నికలు కీలకం. సీఎం జగన్ పై రాళ్లదాడికి పాల్పడటం సిగ్గుచేటు అని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. కొత్త డ్రామాకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డి. దోచుకోవడం, ప్రతిపక్షాలపై దాడులు తప్ప అభివృద్ధి ఎక్కడా అని జిల్లా టీడీపీ అధ్యక్షుడు గంటి బాబుజీ ఆరోపణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడి అమానుషం. సీఎం త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. విద్యతోనే సమాజంలో సాధికారత, సమానత్వం సాకారం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. ఇవి ఇప్పటి వరకు నా వీడిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.